రీసెంట్గా హైదరాబాద్ చర్లపల్లి లేక్లో మత్స్యకారులకు ఒక ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే వాళ్ళు చేపల కోసం వేసిన వలలో టన్నుల కొద్ది డెవిల్ ఫిష్ దొరికాయి. అందుకే మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాయంత్రానికల్లా పట్టిన చేపలన్నింటినీ కాల్చేయడం మొదలుపెట్టారు. కష్టపడి పట్టిన చేపలన్నింటినీ ఎందుకు తగలబెడుతున్నారని అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. కానీ అవన్నీ రాకాసి చేపలు, అంటే డెవిల్ ఫిషెస్. ఈ రాకాసి చేపల అసలు పేరు ఆర్మాల్డ్ సాల్ఫిన్ క్యాట్ఫిష్. వీటిని ఎక్కువగా అక్వేరియంలో వాడేవాళ్ళు. కానీ ఇవి ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయాయి. ఎందుకంటే ఇవి చెరువుల్లోని చిన్న చిన్న చేపల్ని తినేస్తాయి. అంతేకాదు నీళ్లలో ఉన్న ఎక్కువ ఆక్సిజన్ని తీసేస్తాయి. వీటిలో సోడియం, పొటాషియం అటువంటి నాణ్యమైన పోషకాలేమీ ఉండవు. అందుకే ఇది తినడానికి అనుకూలం కాదు. ఈ డెవిల్ ఫిషెస్ మంచి చేపలని తినేసి వాటి సంతతిని పెంచుకుంటున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఇవి గోదావరి నుంచి కృష్ణా నదిలోకి, ఇక మూసీ నదిలో కూడా వచ్చేసాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాండ్స్, లేక్స్ మరియు రివర్స్లో కూడా ఈ డెవిల్ ఫిషెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే అది నీటిలో ఒక మహమ్మారిలాగా మారిపోయింది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.